పాటలు బంద్ చేయవా అన్న కొంచెం సార్ కొంచెం ఒక 10 రోజులు ఉందాం. సైడ్కి అట్లా అడిగే మనం ఏం చేయాలి సైడ్ కూడా ఉంటాయి తిన్నా సైడ్కి సీన్ మొన్న ముందర ఎందుకంటే जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय हे जय जय हे बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की जय భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ జనవరి 26వ తారీఖు నాడు పూర్తి స్థాయిలో మన రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ ఈ రిపబ్లిక్ డే చేసుకుంటున్న సందర్భంలో అందరికి కూడా శుభాకాంక్షలు. జగిత్యాల నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి మళ్ళీ ఇక్కడ శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత జనవరి 26 నాడు ఈనాడు పతాకావిష్కరణ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అప్పటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుంచడం జరిగింది. అది ఆర్థికంగా ఎదిగే విధంగా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ బీదరికం పోగొట్టే విధంగా కావచ్చు, భూగర్భ జలాలు పెరిగే విధంగా మిషన్ కాకతీయ లాంటి గొప్ప కార్యక్రమాలు తీసుకోవడం, ప్రాజెక్టులు కట్టి, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి, లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఎండాకాలం కూడా చెరువులు నింపే విధంగా కార్యక్రమాలు రూపొందించింది. దాంతోపాటుగా ఎప్పుడు కరెంట్ ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి, ఇంటింటా ఇన్వర్టర్లు, దుకాణానికి జనరేటర్ ఉన్న సందర్భంలో 24 గంటల నిరంతర విద్యుత్తు అన్ని వర్గాల వారికి అందజేయడం జరిగింది. వ్యవసాయ రంగం చూస్తే ఒకనాడు 65 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే అది 3,20,00,000 పైన మెట్రిక్ టన్నులు, అంటే 4 నుంచి 5 రేట్ల వరకు మనం వరి ధాన్యం కావచ్చు, మిగతా పంట ఉత్పత్తులను ఇవాళ భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఉంది.
దేశ సమగ్రతకు కూడా ఎల్లవేళ కట్టుబడి ఉంటూ కేంద్ర ప్రభుత్వం దేశ సమగ్రతకు తీసుకున్న నిర్ణయాల్లో కూడా మన ప్రభుత్వం ఏకీభవించి అదే ప్రభుత్వంతో కూడా కలిసి పనిచేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థకి ఇబ్బంది కలిగేటుంటాయో, ఇంకా సమగ్రతకి ఇబ్బంది కలిగేటుంటాయో, మత సామరస్యంకి ఇబ్బంది కలిగేటుంటాయో అక్కడ విభజించడం జరిగింది. మరి సెక్యులర్ భారతదేశంలో అన్ని మతాలు అన్ని కులాలు కలిసి ఉండాలని చెప్పి ఆకాంక్షించే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ముందు నడిచింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కనుక జగిత్యాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నుంచి నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష సభ్యునిగా తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల అవసరాలను పాలకుల ముందుంచి అధికారుల ముందుంచి తప్పకుండా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని కూడా తెలియజేస్తూ జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు మరొకసారి జనవరి 26 సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తాము.